సంక్షేమ కార్యక్రమాలు జగనన్న కాలంలో, పరిపాలనా కాలంలో ప్రతి సంవత్సరం విద్యానామ సంవత్సరమే. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, నాడు నేడుతో పాఠశాలల భవిత ముఖ చిత్రాన్ని మార్చివేసిన మైనం. పాఠశాలల ప్రమాణాలను, మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా అనేక కార్యక్రమాలు, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, కళ్యాణమస్తు, ఆ చిరంజీవులను
ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప పేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తాడు యువరంతకు నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం పాట ఇస్తే తప్పని రైతం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప పేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తాడు యువరంతకు నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం పాట ఇస్తే తప్పని రైతం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం యువత భవితమా చేతి వెనుక ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప పేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణ
యువరక్తపు నాయకత్వం కదిలినదిగో మన యువకిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం మాట ఇస్తే తప్పని లక్ష్యం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టిన వాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రభంజనానివి దయచేసి మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు రైతు పక్షపాతి రాజన్న ప్రియతమ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి సహచర మంత్రివర్గ సభ్యులు ప్రజాప్రతినిధులతో జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పుష్పాంజలిని ఘటించడం ద్వారా ఆ మహానేతకు అంజలి ఘటిస్తూ ఉన్నారు. మనందరి కరతాళ ధ్వనులతో సృష్టికర్త ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజాభిమానమే ఆస్తిగా పేద ప్రజల అభ్యర్థన ధ్యేయంగా పనిచేస్తూ అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధులై నిర్విరామంగా కృషి చేస్తున్న నిత్య శ్రామికులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన జ్యోతి ప్రకాశనం ద్వారా చీకటిని పారద్రోలి మన బ్రతుకులలో వెలుగుని నింపుతూ రానున్న దీపావళిని ఈ సీమకు నేడే తెచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రకాశనం చేయడం ద్వారా ఈనాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గౌరవనీయులు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కృష్ణ వారు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నిషేధిత భూముల జాబితా నుంచి షరతులు గల పట్టాలు ఏవైతే మన జిల్లా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి షరతు గల పట్టాలకు సంబంధించినటువంటి భూములని తొలగింపు కార్యక్రమానికి ఈరోజు అవనిగడ్డకి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి, కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారికి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ గారికి, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ బాలశౌరి గారికి, జెడ్పీ చైర్మన్ గారికి, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర జిల్లా ప్రజాప్రతినిధులు, సభకి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి, మీడియా వారికి నా నమస్కారాలు. సార్, కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత రెండోసారి మీరు మా జిల్లాకు వస్తున్నారు. సో జిల్లాలో జిల్లా రివ్యూకి సంబంధించి ముఖ్యమంత్రి గారు గత ఆగస్టు 8వ తారీఖున ఎమ్మెల్యేలని నన్ను అక్కడికి పిలవడం జరిగింది, రివ్యూ తీసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో లోకల్ ఎమ్మెల్యే గారు, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి, సార్ ఒక సమస్య మా జిల్లాలో 2016వ సంవత్సరం నుంచి ఉంది. ఈ భూములు షరతుగల పట్టా భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 22A జాబితాలో పెట్టాము. దానివల్ల రిజిస్ట్రేషన్లు జరగక
చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ప్రజలు అని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లగానే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా నిషేధ జాబితా నుంచి తొలగించడానికి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చినటువంటి ఈ 2 నెలల్లోనే స్టేట్లో ఉన్నటువంటి మొత్తం భూములు ఐడెంటిఫై చేయమని కలెక్టర్స్ అందరికీ ఆదేశాలు ఇస్తూ జీవో జారీ చేయడం జరిగింది. సో ఈరోజు ఒక శుభదినం. 13 జిల్లాల్లో దాదాపు 22,042 మంది రైతులకు సంబంధించినటువంటి 35,665 ఎకరాల భూములు ఈరోజు సీఎం గారి చేతుల మీదుగా ఈ జాబితా నుంచి తీసేయడం జరుగుతుంది. సో రైతులంతా కూడా వీటిని మళ్ళీ క్రయ విక్రయం చేసుకుని వాళ్ళ అవసరాలకు యూజ్ చేసుకోవచ్చు. సార్, మా జిల్లా బేసిక్గా రైతులకు సంబంధించినటువంటి ఎక్కువగా రైతులు ఉన్నటువంటి జిల్లా సార్. ఈ జిల్లాలో ఈ సంవత్సరం మీ ఆదేశాల మేరకు 100% ఈ క్రాప్ బుకింగ్ చేసేసాం సార్. సో అలాగే రైతులందరికీ కూడా మీ ఆదేశాల మేరకు సోషల్ ఆడిట్ చేసిన తర్వాత ప్రతి రైతుకు కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసి ఈ క్రాప్ బుకింగ్ కూడా సరి చూసుకుంటాం సార్. అలాగే మీరు ఇచ్చిన ఇంకొక ఆదేశం ఏంటంటే ఈ రైతులందరికీ కూడా రైతు భరోసా మొన్నే 4వ విడత ప్రోగ్రాం చేశాం. ఇప్పటికీ మా జిల్లాలో ఈ రోజు దాకా రైతు భరోసా కింద దాదాపు 497 కోట్లు మేము జమ చేయడం జరిగింది. అలాగే ఉచిత పంటల బీమా పథకం కింద 120 కోట్లు రైతులకు జమ చేయడం జరిగింది ఈ జిల్లాలో. సో అలాగే యంత్ర సేవా కేంద్రాల కింద 9.62 కోట్లు, సున్నా వడ్డీ రుణాల కింద దాదాపు 8 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో రైతులందరికీ మొత్తం మీద 625 కోట్ల రూపాయలని రైతులకు అందజేయడం జరిగింది సార్. అలాగే రీసర్వే ప్రాజెక్టును మీరు ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేయడం జరిగింది. 100 గ్రామాల్లో రీసర్వే టేకప్ చేశాం. 94 గ్రామాల్లో అయిపోయింది సార్. 6 గ్రామాల్లో ఇమ్మీడియట్గా మేము అక్టోబర్ నాటికి చేస్తాం. సో ఈ సందర్భంగా ఒకసారి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి తెలుపున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు సార్. డీనిటిఫైయింగ్ ఆఫ్ షరతులు గల పట్టాలు, భూ సమస్యలకు పరిష్కారం ఈరోజు నిషేధిత భూముల జాబితా నుండి షరతు గల పట్టా భూముల తొలగింపు కార్యక్రమంపై ఒక దృశ్య శ్రవణ కథనం మనం వీక్షిద్దాం. చిరునవ్వుల పంట చిరులే ప్రతి ఇంట చీకటి తెలవారెనంట, కలలే నిజమయ్యి కరుణే వరమయ్యి మరణేలగా వచ్చిందంట. జగనన్న ఏం చేసినా సంచలనమే. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు. రైతుకు కష్టం వస్తే ఆయన భరించలేడు. ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే మేము ఈరోజు దీపావళి చేసుకుంటున్నాం. ఆ ఒక్క నిర్ణయంతో ఇలాంటి రైతుల ఇంట కొత్త దీపావళి కాంతులు వెల్లివిరుస్తున్నాయి. రైతు జన బాంధవుడు రాజన్న ముద్దు బిడ్డ జగనన్న చల్లని చూపుతో ఇకపై వారి భూములు వారికే సొంతం. ఇకపై ఆ భూముల మీద పూర్తి యాజమాన్య హక్కులు కూడా వాళ్లకే. ఎస్, ఇది 1930ల కాలం నాటి షరతుల పట్టా భూములు పొందిన రైతుల చుట్టూ ఇన్నాళ్లు ఉన్న ఆంక్షలు నేటితో తొలగిన సరికొత్త గాథ. 2016 వరకు ఈ పట్టా భూములు ఎలాంటి అడ్డంకులు లేకుండానే రిజిస్ట్రేషన్ అయ్యాయి. పట్టాదారు పాసుబుక్కులు, టైటిల్ డీడ్స్ కూడా జారీ చేశారు రెవెన్యూ అధికారులు. వీటితో పాటు బ్యాంకు, వ్యవసాయ తనఖా రుణాలు సైతం మంజూరయ్యాయి. 5/5/2016న 22A కింద జీవో నంబర్ 196 ద్వారా వీటిని నిషేధిత భూముల జాబితాలోకి చేర్చింది నాటి రైతు వ్యతిరేక ప్రభుత్వం. భూములు వారి పేరిటే ఉన్నా వాటిపై వారికి ఏ హక్కులు ఉండేవి కావు. పిల్లల చదువు, పెళ్లి వంటి అవసరాల కోసం క్రయ విక్రయాలు చేయడానికి వీల్లేని విధంగా ఆంక్షలు విధించడంతో ఆ భూములున్నా లేనట్టే. జగనన్న రైతుల ఆత్మఘోష విన్నాడు. రైతు ప్రభుత్వంగా పేరున్న జగనన్న ప్రభుత్వం జీవో నంబర్ 667 ద్వారా షరతుల పట్టాలను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంది. ఈ దిశగా ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలోని 18,889 సర్వే నంబర్లకు చెందిన దాదాపు 35,669 ఎకరాల భూముల మీద 22,042 మంది రైతులు తిరిగి తమ యాజమాన్య హక్కులు పొందబోతున్నారు.
దేశంలోనే కాదు మన రాష్ట్రంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులోనూ రైతుకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. జగనన్న తీసుకున్న నిర్ణయంతో ఈ రైతాంగం తమ భూములను ఎప్పుడైనా యథేచ్ఛగా అమ్ముకోవచ్చు. పిల్లల చదువు, పెళ్లి వంటి కీలక సమయాల్లో ఈ భూముల క్రయ విక్రయాల ద్వారా తమ ఆకాంక్ష నెరవేర్చుకోవచ్చు. తమకిష్టమైన వారికి బహుమతిగా ఇచ్చుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో వారికున్న సర్వ హక్కులు వచ్చేసినట్టే. వీటితో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాలు పొందవచ్చు. షరతుల పట్టా భూముల రైతుల ఆనందానికి ఇప్పుడు అవధుల్లేవు. ఒక అనుభవదారు గాని కౌలు రైతు గాని ఉండేవాళ్ళం కానీ దాని మీద మాకు హక్కు ఉండేది కాదు. మరి ఆ హక్కును మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. జన్మగా మర్చిపోనండి. ఈ ఫలాన్ని నాకు విముక్తి చేసి నాకు మామూలు పట్ట దుంకం చేసుకుంటే నేను జన్మలో కూడా ఈ మేలు మర్చిపోనండి. షరతులు పట్టా అని ఎక్కడా కూడా లోన్ అనేది ఇవ్వలేదు. మాకు చాలా ఇబ్బంది పడ్డామండి పై చదువులు పంపించడానికి. ఆ విషయాన్ని జగనన్న మా అందరూ దయవించి ఇచ్చినందుకు కృతజ్ఞతగా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నామండి జగనన్నకి. రైతు ప్రభుత్వం అంటే ఇది కదా అని వారు వేనోళ్ల పొగుడుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జగనన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వమే. ఇది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే ప్రభుత్వం. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారు అధ్యక్షోపన్యాసం చేయడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. సభ అధ్యక్షులు కలెక్టర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు ధర్మాన ప్రసాద్ గారికి, టూరిజం మినిస్టర్ గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రోజా గారికి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకి, నాయకులకి, అధికారులకి, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, పత్రికా మిత్రులకు, పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఒక మనసున్న మనిషి పేదల ఎడల చిత్తశుద్ధితో ప్రజా అవసరాలు తీర్చే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఆ కంటికి ఒక్క పేదవాడు తప్ప ఎవ్వరూ కనపడరు. ఇవాళ ఈ పని అన్న పేద ప్రజలు ఇబ్బందిగా ఉంది, రైతులకు ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం అన్యాయంగా ఈ 16,000 ఎకరాలు 15,897 ఎకరాలని ఒక దుర్మార్గమైన జీవోతో ఇబ్బందులు పాలు చేశారు. పిల్లలు పెళ్లిళ్ళు చేసి కట్నాలు ఇవ్వకపోతే విడాకుల దాకా వచ్చినాయి. పిల్లల చదువుల కోసం లోన్ పెట్టుకోవడానికి కుదరట్లేదు. ఈ ఇబ్బంది ఉందంటే ఒక మంచి మనసుతో అన్న పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే మనం దాన్ని ఖచ్చితంగా చేద్దామని చెప్పి కలెక్టర్ గారికి వీళ్ళకి ఆదేశాలు ఇచ్చి త్వరితగతిన పూర్తి చేసి ఇవాళ ఆయనకి మనం స్వాగతం పలకడం కోసం మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే కాదు, ఈ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు అన్న మా కాన్స్టిట్యున్సీ చిట్ట చివరి కాన్స్టిట్యున్సీ వర్షాలు వస్తే మునిగిపోతాం, వరదలు వస్తే మాకు ఇబ్బంది వస్తుందన్న. ప్రతి సంవత్సరం గాలి వరదలు ఉంటాయి, డ్రాట్ వస్తే చివరి భూములు ఎండిపోతాయన్నా మమ్మల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోబెట్టమని ఆ రోజు అడిగాను. ఆ రోజు నుంచి అడిగిన పని పేద ప్రజలకు సంబంధించి, ప్రజల అవసరాలకు సంబంధించి ఏ పని అడిగినా కాదనుకోకుండా చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మీ తరపున, నా తరపున, నియోజకవర్గాల తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. అన్నా దీవులు ఉన్నాయి మాకు, రేవు దాటి వెళ్ళాలా, పంట మీద వెళ్ళాలా, ఏదన్నా అర్ధరాత్రి కాడ డెలివరీ కేసు వస్తే, హార్ట్ అటాక్లు వస్తే సుమారుగా 6-7 గంటల పాటు
హాస్పిటల్కి రావడానికి టైం పడుతుందన్నా, దేవుడి మీద భారం వేసి రావాలా అని చెప్తే ఆయన కొంచెం ఆలోచిస్తుంటే, అన్న ఒకవేళ డబ్బులు లేకపోతే నెక్స్ట్ బడ్జెట్లో చేయండి అని అడిగితే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, రమేష్ అన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 10,000 మంది జనాభా విజయవాడకి 60-70 కిలోమీటర్లలో ఉంటే ఆ ఇబ్బందులు పడుతుంటే ఇంతకాలం గత పరిపాలకులు ఏం చేశారు, ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పి 120 కోట్లతో అక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు 120 కోట్లతో. అదేవిధంగా మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి 1 కోటి రూపాయల కాడికి నేను మీకు ఇస్తున్నాను, ఆ వాటర్ ఇబ్బంది లేకుండా వాడుకోమని చెప్పిన రోజు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని, అన్న విజయవాడ దగ్గర నుంచి 63 కిలోమీటర్ల దూరం ఉంది పులిగడ్డ, ఈ మధ్యలో ఏ ఒక్క బ్యారేజీ లేదు, ఏమీ లేదు, వేల టీఎంసీలు 100 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి, మీరు కనుక దీనికి ఏదైనా పరిష్కారం చూపిస్తే 7 నియోజకవర్గాలకి మంచినీటి సదుపాయం వస్తుందన్నా, ఏదన్నా అవసరమైతే చాలకు కూడా నీళ్లు వాడుకోవాలనుకుంటే అదే రోజు మంత్రుల్ని కలెక్టర్ గారిని కేకేసి నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రి గారిని మనం గౌరవించి పంపిద్దామని చెప్పి మీ అందరికీ చెప్తే పేరున మీరందరూ వచ్చారు. అన్నిటికీ మించింది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో, ఆయన అమ్మటుండ మనుషుల బాధలు, కష్టాలు, ఇబ్బందుల్లో వాళ్ళతో పాటు నడిచి ఆలోచన చేసి అవి తీర్చేటట్టుగా ఉండాలా. నిన్న ఎపిసోడ్ చూశారు, విశాఖపట్నం 15వ తారీఖు. ఏం ఎపిసోడు? పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్. ఏం చేశాడు ఆయన? అత్తారింటికి దారేదిలాగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దారేదని ఏతుక్కొని, అంతకుముందు దత్తపుత్రుడంటే చాలా మంది బాధపడేవాళ్ళు, ఆయనతో కలిసి ఉండాలంటే బాధపడేవాళ్ళు. ఆ తెర తీసేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 23 మందిని కొన్నప్పుడు ప్రశాంతంగా మౌనంగా ఎవరిని ఏమనకుండా ఉంటే, నువ్వు విశాఖపట్నం వచ్చి అల్లరి చేసి కార్లు బద్దలు కొట్టి ఒక కాపు కులాన్ని ఎమ్మటేసుకుపోవటం కోసం నువ్వు చేసిన పనేంటి? ఒక మాట మాట్లాడతాడు ఆయన. విజయవాడలో మీటింగ్ పెట్టి, వంగవీటి మోహన్ రంగ గారి హత్యలో కాపులు కూడా భాగస్వాములే, ఎందుకంటే ఊరికి 10 మంది వెళ్ళి కాపలా కాస్తే ఆయన చనిపోయేవాడు కాదంటాడు. అయ్యా, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఇవాళ? ఆ 10 మంది కాపలాగా చనిపోవద్దు అంటున్నావే, ఆ చంపిన ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చుని మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి, కాపులందరినీ తీసుకెళ్లి వాళ్ళకి తాకట్టు పెడదాం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? మా ముఖ్యమంత్రి గారి దగ్గర మనసు ఉంది, పేద ప్రజల ఇబ్బందులు తెలుసు, కష్టాలు తెలుసు, మా బాధలు లేకోకుండా మమ్మల్ని ఎక్కడికి యుద్ధానికి పంపించట్లా, తొడలు కొట్టడంలా, ఇళ్లలోంచి బయటికి లాగి కొట్టమని చెప్పడంలా. ఒక రాజకీయ నాయకుడు ఇవాళ చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి అవుతున్న ఆయన, నేను జగన్మోహన్ రెడ్డి గారి కంటే పరిపాలన బాగా చేస్తా, రాజశేఖర రెడ్డి గారి కంటే పరిపాలన బాగా చేస్తా, ఎన్టీ రామారావు కంటే పరిపాలన బాగా చేస్తా, నాకు ఓటేయండి, నాతో పాటు ఉండండి, పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పాలా. ఆయన ఏం చెప్తాడు? 151 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పంపించాను, ఆయన పంచలు చేరి వైసీపీ ఓటు చీలొద్దు, మేము వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్తున్నావు. మీరందరూ ఏకమై మాతో యుద్ధానికి వస్తున్నారా? పొట్టేసుకుంటూ వస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్ముకున్నాడు? సర్వసం ఈ పేద ప్రజలే, జనమే, వాళ్ళు బాగే నాది, వాళ్ళు బాగే నాది, నిరంతరం వాళ్ళ కోసం తప్ప ఆర్థిక సంపన్నుల కోసం చూడని చెప్తున్నారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న మనవి, మా రైతులు నిజంగా కానీ రెక్కాడితే కానీ డొక్కాడని ఆ రైతాంగం, రోజు కష్టపడితే కానీ కడుపు నిండిన మనుషులు, వాళ్ళకి మీరు మంచి హృదయంతో ఈ పని చేసి పెట్టినందుకు వాళ్ళ తరపున మా తరపున ధన్యవాదాలు చెప్తూ, చివరిగా ఒకటే ఒక మాట, మా రైతాంగం, మా రైతుల్ని మీరు గుర్తించి
ఖచ్చితంగా ఈ పని చేసి పెట్టారు. ఇవాళ ఆ రోడ్డు అమ్మట నడుస్తున్న రైతులు గుడివాడెళ్ళి అది పేద రైతుల బెంజ్ కారెక్కి తొడగొట్టిన రైతులు వాళ్ళైతే కష్టపడి కూలి పని చేసుకుని బతికే రైతుల కోసం ఇవాళ మీరు ఈ చేసిన పని యావద శిరస వహిస్తూ మీకు అన్ని వేళలా మీతో ఉంటాం మా జనం అంతా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ ముఖ్యంగా అన్న ప్రధానంగా మాకు అవనగడ్డని కోడూరుని మండలాన్ని కలిపే దారి ఒక 13-14 కిలోమీటర్ల దారి చాలా ఇబ్బందికరంగా పోయి ఉంది. దాన్ని మీరు పెద్ద హృదయం చేసుకుని ఆ రోడ్డు ఒకటి వేసి పెట్టాలా. దాంతోపాటు అవనగడ్డకు దగ్గరలో ఉన్న ఎడ్లంక అనే గ్రామం గత 3 సంవత్సరాల నుంచి వరదల మూలంగా అక్కడున్న కాజ్వే కొట్టుకుపోతుంది. ప్రతిసారి ఇబ్బంది పడుతున్నాం. దాన్ని కూడా మీరు పూర్తి చేయాలని కోరుకుంటూ, అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ అవనగడ్డ కొంచెం బాగుంటలేదు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేసి పెట్టాలని కోరుతున్నాను. ఇంకొక చిన్న కోరిక ఏంటంటే, మాకు వరద వస్తే ఇబ్బంది అని చెప్పా కదా, ఒకటి ఎదురుమండి వెళ్ళేది, ఒకటి అంశాల దీవి దగ్గరికి వెళ్ళే రివర్లు ఉన్నాయి. ఈ 2 పక్కల కట్టలు బాగా పాడైపోయినాయి. దాంతోపాటు సముద్రం కట్ట కూడా పోయింది. దాన్ని కూడా చేసి పెట్టాలని కోరుతూ, అదేవిధంగా మా ఏరియాలో కిడ్నీ పేషెంట్లు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి 3 రోజులకి డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ డయాలసిస్ సెంటరు, అదేవిధంగా మన చల్లపల్లి దగ్గర చాలా దూరం అయిపోయింది ఫైర్ స్టేషన్కి. అక్కడికి ఒక ఫైర్ స్టేషన్ పెట్టాలని మీరు మంచి హృదయంతో ఇంతకుముందు మాకు చేసి పెట్టినట్టుగానే అన్ని పనులు అది కూడా చేసి పెట్టాలని, చిన్న చిన్న ఇంకా ఆర్డబ్ల్యూఎస్ పనులు ఒకటి ఉన్నాయి మొత్తం నియోజకవర్గం మీద, దాన్ని కూడా చేసి పెడతామని ఆశిస్తూ, మీరు ఇక్కడ వచ్చినందుకు మరొకసారి మా రైతుల తరఫున, జనం తరఫున, మా తరఫున మీకు పాదాభివందనం అన్నా. ధన్యవాదాలు సార్. నేటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మాచ్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారిని తమ విశిష్ట ఉపన్యాసాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, ఈ సభకు అధ్యక్షులు, వేదికను అలంకరించిన సహచరులారా, అధికారులారా, రైతాంగ సోదరులారా, సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం. నేడు ఒక మంచి కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి కొత్తేమీ కాదు. గడిచిన కాలంలో మన ముఖ్యమంత్రి గారి తండ్రి సుమారు 7 లక్షల ఎకరాల భూమిని 2004 నుంచి 9వ సంవత్సరం వరకు పంపిణీ చేశారు. మళ్ళీ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో. మీరు చూడండి ఒక విషయం, ఈ 35,000 ఎకరాలు గడిచిన ప్రభుత్వం ప్రభుత్వ భూమి అని పెట్టింది. 16 అంటే ఏ ప్రభుత్వం? 2016 ఏ ప్రభుత్వం ఉంది? ప్రభుత్వ భూమి అని పెట్టారు. ఈవేళ ఇది ప్రభుత్వ భూమి కాదు, సుమారుగా 90 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి రైతాంగందే ఈ భూమిని ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ ఇచ్చారు. తేడా చూడండి. ఒకరు మీ భూమిని లాక్కునేటువంటి పద్ధతి,
ఇంకొకరు తన వద్ద ఉన్నటువంటి భూమిని మీకు ఇచ్చేటువంటి పద్ధతి. ఎవరు రైతాంగ శ్రేయస్సు కోరినటువంటి వారు మీరు అర్థం చేసుకోవాలి కదా. దీనికి పెద్ద హృదయం కావాలి. 1935లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆక్యుపై చేసినటువంటి భూమి ఇది. కొన్ని షరతులతో ఇచ్చారు. మీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే సింపుల్గా టేబుల్ మీద డెసిషన్ తీసుకున్నారు. ఇది రైతాంగానికి అమ్ముకోవడంతో సహా హక్కులు, సర్వ హక్కులు ఇచ్చేద్దాం అన్నటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ. ఇది ఒక అవనిగడ్డ ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిందే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి రైతాంగానికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఫిలాసఫీ రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంది. ఒక విధానం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ వస్తున్నాయి. భూమి ఎలాంటిదనంటే సెంటిమెంట్. నేను భూమి సాగు చేసుకుంటాను, ఆ భూమి మీద నాకేమి హక్కులు లేవు అని అంటే మానసికంగా కుంగిపోతాడు ఎవడైనా. అతనికి ఉన్నటువంటి ఆత్మాభిమానం అంతా దెబ్బతింటుంది. నువ్వు కేవలం సాగుదారుడివే, నువ్వు కేవలం టెనెంట్వే, లేదు ఇది నీకు ఎప్పటికీ అమ్ముకోవడానికి అవకాశం లేదు అని అంటే ఒక రకమైనటువంటి చిన్న చూపు ఉంటుంది. అందుకే భూమి అనేది అన్ని హక్కులతో భూమి కలిగి ఉంటే భూమి సమాజంలో హోదానిస్తుంది. అలాంటి హోదా ఈనాడు ఈ ముఖ్యమంత్రి వల్ల ఈ రైతాంగానికి కలిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. భూమికి సంబంధించి అనేక సమస్యలు మన రాష్ట్రంలో ఉన్నాయి. చాలా కాలంగా ఎవరూ పట్టించుకోవడం లేదు. పాపం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నటువంటి వారు కూడా చాలా పెద్ద ఎత్తునే ఉన్నారు, మా దృష్టికి వస్తున్నాయి. అందుకోసంగాను చాలా పెద్ద ఎత్తున రెవెన్యూలో సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. రెవెన్యూ అంటే భూమికి సంబంధించిన యాజమాన్యం, రికార్డ్స్, హక్కులు. ఎన్నడైనా ఒక బీదవాడికి సంబంధించినటువంటి హక్కులు కలిగిన భూమి తాను సులువుగా న్యాయ వ్యవస్థ ముందు సమాజంలోనూ రుజువు చేసుకోలేకపోతే అలాంటి ఆస్తులు వీలున్నంత వరకు ధనవంతులకు దఖలుపడే ప్రమాదం ఉంది. అందుకే ఈనాడు పేదలకు అలాంటి హక్కు కలిగించడానికి, అలాంటి ధీమా కలిగించడానికి ఒక కొత్త పద్ధతిని రాష్ట్రంలో తీసుకొస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్ని చక్కబెట్టే పనిలో ఉన్నాం మేమందరం. సర్వే జరగబోతుంది. సర్వే గురించి డీటెయిల్డ్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. సర్వే మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో చేస్తున్నాం. ఇంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయినాయి ఇవన్నీ? ఎందుకంటే ఓట్ల కోసం. వెంటనే సర్వే చేస్తే మనకేమొస్తుంది, ఏం ఓట్లు వస్తాయి అని ఆలోచించేవాళ్ళే కానీ ఈ సర్వే చేయకపోవడం వల్ల గ్రామాల్లో తగాయిదాలు పెరిగి అశాంతి పెరిగిపోయిందని ఆలోచించిన నాయకులేరి. ఇలాంటి సర్వే చేసి పేదలకు వారి హక్కులు కోర్టుల ముందు వెంటనే రుజువు చేసుకునే శక్తి కలిగించాలన్నటువంటి ప్రభుత్వం ఏది? ఇలాంటివి ఓట్లతో సంబంధించినటువంటివి కావు. సమాజ శ్రేయస్సు కోరినటువంటి వ్యక్తులు మాత్రం ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోగలరని మీకు ఈ సందర్భం మనవి చేస్తున్నాను. చాలా పెద్ద ఎత్తున సర్వే జరుగుతుంది, అది రేపు రాబోతుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పెద్ద మార్పులు తీసుకొస్తాం. ఈనాడు ఎక్కడైతే ఇంకా అవినీతి తాండవం చేస్తుందో అలాంటి వారిని అందరినీ కూడా ఉక్కుపాదం పెట్టి ఈ ప్రభుత్వం అణిచేస్తుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వ్యక్తులను సంస్కరించడమా, కాకపోతే వ్యవస్థల్ని సంస్కరించడమా, మొత్తం మీద అవినీతి అనేది లేకుండా చేయాలన్నటువంటి తలంపుతో ఇప్పటికే చాలా పెద్ద మార్పు తీసుకొచ్చాం. మీరు చూసుంటారు, దేశంలో ఒకనాడు ఒక ప్రధానమంత్రి చెప్పాడు, రాజీవ్ గాంధీ లాంటి ప్రధానమంత్రి చెప్పాడు, అయ్యో మేము ఇంత డబ్బు ఇస్తున్నామే, ఈ డబ్బు ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందించడానికి 10% చేర్చలేకపోతున్నామని బాధపడేవాడు. అంటే 100 రూపాయలు ఢిల్లీలో రిలీజ్ చేస్తే ఊరుకు చేరినప్పటికీ 10 రూపాయలు అందేది, 90 రూపాయలు మధ్యవర్తులు, లంచబోతులు, కమిషన్దారులు తీసుకునేవారని బాధపడినటువంటి సందర్భాలు మనం అందరం విన్నాం. కానీ ఈనాడు మీరు చూసుంటారు, 1,63,000 కోట్ల రూపాయలు గడచిన 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా
మీకు అందించడం జరిగింది. ఈనాడు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా అడగండి, దీంట్లో ఎవరికైనా మీరు ఒక నయా పైసా లంచం చెల్లించారా అంటే లేదు అని మాట వస్తుంది. మిమ్మల్ని ఎవరైనా అడిగారా అంటే లేదు అని మాట వస్తుంది. ఇది దేశంలో ఇంకొక రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉందా అంటే లేదని నేను చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇదొక్కటే కాదు, బీదలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు అందుకోవడానికి ఒకరి వద్ద తల ఉంచి ఆత్మాభిమానం చంపుకొని అందేటువంటి పరిస్థితులు ఉండేవి. ఒక జన్మభూమి కార్యకర్త, ఆ గ్రామంలో ఉండే పెత్తందారో, భూస్వామో, రాజకీయ పార్టీలకు చెందినటువంటి పెద్దలను తల వంచి అడగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. వారి చెప్పు చేతల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. నేడు ఏ ఒక్కరైనా, నేను అడుగుతున్నాను, మీ అవనిగడ్డలో కానీ రాష్ట్ర ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుకోవడానికి ఎవరి వద్దైనా ఏ పేదవాడైనా తల ఉంచాడా అని అడుగుతున్నాను నేను. అది కదా కావాల్సింది. ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం, సంతోషంగా ఒక ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని అందుకునే గౌరవం గొప్పది. దీనికంటే అవినీతి లేదు, గౌరవం వచ్చింది, ఏం కావాలో మనకంటాను. ఇది మార్పు కాదా అని అంటాను. ఇది మార్పు అని గమనించడం లేదా అని అంటాను. అందుకోసం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ తెలివితేటలుగా, తెలివైన వాళ్ళుగా, చైతన్యవంతులుగా ఉండాలి. ఎందుకంటే దొంగలు అనేక పద్ధతుల్లో వస్తారు, అనేక మార్గాల్లో వస్తారు, మనల్ని మనసు చెడగొట్టే పని చేస్తారు. దీన్ని ఆలోచించి ఎవరు మన శ్రేయస్సు కోసం విశాల భావాలు కలిగి పనిచేస్తున్నారు, ఎవరు మన కోసమని అనేక ప్రయోజనాలను అందించే పని చేస్తున్నారు, ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి అర్థం చేసుకొని ఆలోచించాల్సినటువంటి స్థితిలో పౌరులు ఎన్నడుంటారో ఆనాడే మీకు ఇలాంటి మంచి ప్రభుత్వాలు మీకు లభిస్తాయన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నిరంతరం పేద ప్రజల వైపున ఉంటుందన్నటువంటిది సందేహం లేదన్నటువంటి ఈ సంఘటనలన్నీ మీరు ఇప్పటికే తెలుసుంటాయని మనవి చేస్తూ, రాబో కాలంలో రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యంగా భూమికి సంబంధించిన యాజమాన్యంలో అనేక మార్పులు తీసుకొచ్చి మీ అందరూ శభాష్ అనేటువంటి విధంగా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ధన్యవాదాలు సార్. నిషేధిత భూముల జాబితా నుండి షరతు గల పట్టా భూముల తొలగింపు కార్యక్రమానికి భూ సమస్యల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారి నాయకత్వాన జరిగినటువంటి ఈ కార్యక్రమానికి వారి స్పందనని రైతులు తెలియజేస్తారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలండి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, నా తోటి రైతు సోదరులు అందరికీ కూడా నా నమస్కారం అండి. ఈరోజు రైతులు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న రైతులకి ఇది ఒక పండగ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే నేను పరిచయం, నా పేరు కొండవేటి వీర వెంకటనారాయణరావు అండి, విశ్వనాథపల్లి, మాది కోడూరు మండలం అండి. నేను గత 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. మాకు ఉన్నటువంటి భూమి మా తాతగారి నుంచి మా నాన్నగారి ద్వారా మాకు వచ్చినటువంటి భూమి గతంలో 2009 ఆ ప్రాంతాల్లో గృహం కట్టుకోవడం కోసం నేను లోన్ తీసుకున్నానండి. ఆ లోన్ పే చేశాను. కానీ తిరిగి నా కుమార్తె వివాహ సందర్భంగా 2017లో నేను లోన్కి వెళ్ళానండి బ్యాంక్కి. ఆ సందర్భంలో బ్యాంకు వారు నీది నిషేధిత జాబితాలోకి వెళ్ళిందయ్యా, నీ భూమి మీద లోన్ రాదు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడంతో ఒక్కసారిగా కంగు తిన్నామండి. అదేవిధంగా మా ఎంఆర్ఓ గారిని, రిజిస్టర్ ఆఫీస్కి తిరిగాం. ఏమీ మీది ప్రభుత్వ భూమి అండి, మీకు ఉపయోగపడదు, దీని మీద మీరు పండించుకోవటం అని చెప్పినప్పుడు చాలా ఆలోచనలోకి వెళ్ళామండి. తర్వాత ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా మా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆ 3 ఏళ్ళు కూడా ఏ ప్రయోజనం లేదు. తర్వాత మీరు వచ్చారు సార్, మా ప్రభుత్వ ప్రతినిధులు, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అధికారుల ద్వారా మా సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చారు. మీరు చాలా పెద్ద మనసుతో చర్చించి దీని మీద ఒక పెద్ద సాహసోపేతమైన నిర్ణయం అంటారో ఏదో నాకు తెలియదు సార్, తీసుకున్నారు. ఒక రకంగా మేము మా భూమిని మా పిల్లలకి రాయగలమా, మా భూముల మీద తిరిగి మాకు హక్కులు వస్తాయా అనేటువంటి అనిశ్చిత స్థితి నుంచి మీరు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు మేము కూడా
మా భూమికి హక్కుదారులం, మేము యజమానులం అని చెప్పుకునేటువంటి సగర్వమైన పరిస్థితి తీసుకొచ్చారు. మా భూములు మేము కూడా అందరు రైతులలాగానే మా భూమికి ధర నిర్ణయించే అధికారం మాకు ఇచ్చారు. అదేవిధంగా లోన్ తీసుకునేటువంటి సదుపాయం కల్పించారు. ఇంత పెద్ద ఇది చేసినటువంటి మీకు మా రైతులందరి తరఫున ధన్యవాదాలు సార్. అదేవిధంగా నాకు కాపు నేస్తం నా భార్యకు వస్తుందండి. ఈ రైతు నిషేధిత జాబితా వల్ల నా కుటుంబంలో నాకు కానీ నా భార్య కానీ 2 ఎకరాలు, మా చెల్లెలకు 1 ఎకరం, 3 ఎకరాల భూమి ఈరోజు నిషేధిత జాబితా నుంచి తొలగించబడుతుందండి. అదేవిధంగా నా కజిన్ సోదరుడు ఆయన భార్యకి హృద్రోగంగా ఆపరేషన్ చేయించుకున్నాడు ఆరోగ్యశ్రీ ద్వారా. అదేవిధంగా కిడ్నీ రోగానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆయనకున్న ఆడపిల్లలిద్దరూ పెళ్లి చేసి ఈరోజు ఆయనకి సెంటు భూమి లేదు. ఆయన భార్య కూడా చనిపోయింది. ఈరోజు మీరు ఇచ్చేటటువంటి 2756 రూపాయలతో చాలా సంతోషంగా జీవిస్తున్నాడు సార్. ఇలాంటి మా రైతుల్లాంటి అందరి దీవెనలు మీకుంటాయి సార్. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మరొక రైతు సోదరుని అంతరంగ నివేదన మనం ముఖ్యమంత్రి గారి సమక్షంలో విందాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఈరోజు అవనిగడ్డ వచ్చిన సందర్భంగా ఆయనకి మా బాధ చెప్పుకునే అవకాశం కల్పించిన ఆయనందరికీ నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. నా పేరు రేపల్లె రాజయ్య. నాది కోడూరు మండలం వీకొత్తపాలెం గ్రామం. మా ముత్తాతల నుంచి మాకు 70 ఏళ్ళు పైగా ఉన్న భూమి 5 ఎకరాలు నాకు వారసత్వంగా వచ్చింది. నాకు ఈరోజు 69 సంవత్సరాల వయసు. వారసత్వంగా వచ్చిన భూమిని నాకు 2 పిల్లలు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి స్కూల్కి వెళ్తున్నారు. మనవలు వాళ్ళకి రిజిస్టర్ చేయమని అడిగితే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళానండి. వెళ్తే ఇది నీ భూమి కాదు, ప్రభుత్వ భూమి అని చెప్పారు. తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఆ విషయం చెబితే తర్వాత మా ఎమ్మెల్యే గారిని కలిసి ఈ విషయం పెద్దలకు తీసుకెళ్ళమని చెప్పాం. ఆ 2.5 నెలలు అనేక నిరాహార దీక్షలు చేశాం మేము. అయినా ప్రభుత్వం స్పందించలేదు. మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ రోజున మనకి ఈ విధంగా నా 5 ఎకరాల భూమి ఇవాళ నా కొడుకులకు చేసుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు. అలాగే అనేకమైనటువంటి ఆయన ప్రకటించిన అన్ని కార్యక్రమాలు, అన్ని వసతులు నాకు వస్తున్నాయి. నా భార్యకి వృద్ధాప్య పింఛను వస్తుంది. నా మనవడు స్కూల్లో చదువుతున్నాడు. మనవరాలు 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. నేను ఎన్నో సంవత్సరాలుగా అనుకునేవాడిని, గత ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాను. మనసున్న మహారాజు వస్తమే ఇంగ్లీష్ మీడియం చదివితే ప్రైవేట్ స్కూల్లోంచి నా మనవరాలను తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చాను. ఆమెకి అమ్మ ఒడి వస్తుంది. నా మనవడికి విద్యా దీవెన, వసతి దీవెనలు వస్తున్నాయి. ఈ విధంగా నా కుటుంబానికి అన్ని 2 కోడళ్ళకి మా కోడలు మిషన్ కుట్టుకుంటుందండి. మిషన్ కుట్టుకున్న దానికి కూడా ఆయన డబ్బులు ఇచ్చాడు. ఆయన డ్వాక్రా ద్వారా వచ్చిన డబ్బులతో 2 గేదెలు కొనుక్కున్నాం. ఆ 2 గేదెలకి నాకు 70 ఏళ్ళు వయసు వచ్చినా సరే ఈ రోజుకి నేను వెళ్ళి మేత తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారం. భూ సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతన్నలను తమ కరస్పర్శతో, ఆత్మీయ ఆలింగనంతో దేశానికి రైతు వెన్నెముక అయితే రైతులన్నలకు భరోసా ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ సందేశాన్ని ఇస్తారు.
చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు పంచిపెడతా ఉన్నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నా. ఈరోజు దేవుడి దయతో ఆవనగడ్డిలో ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా భూములకు సంబంధించి పక్కాగా సరిహద్దులు, ఖచ్చితమైన రికార్డులు ఇవి లేకపోవడం ఎటువంటి కష్టాలను చూస్తా ఉన్నామో మన అందరం కూడా చూస్తా ఉన్నాం. భూ యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. రికార్డుల్లో కూడా ఆ వివరాలు పక్కాగా లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నామో మనమంతా కూడా చూస్తా ఉన్నాం. అలాంటి ఒక ఘటనే, దానికి సంబంధించిన బాధితులమే ఈరోజు మనమంతా కూడా. ఈ వివాదాల వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు, నిరాహార దీక్షలు సైతం చేస్తూ అయినప్పటికీ కూడా సమస్యలు కొలిక్కి రాకపోవడం వల్ల అనేక రకమైన ఇబ్బందులు కలుగుతా ఉన్న పరిస్థితులు, ఆ మానసిక వేదన, ఆర్థికంగా కలుగుతా ఉన్న నష్టం, ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే కూడా కనిపిస్తా ఉన్నా కూడా గతంలో ఎప్పుడూ కూడా దీనిని ఇటువంటి సమస్యలు రైతులకు ఉండకూడదు, ఇటువంటి సమస్యలు ఏ ఒక్కరికి కూడా రాకూడదు, అందరికీ కూడా మంచి జరగాలి, వారికి సంబంధించిన భూములు వారు అమ్ముకోలేని పరిస్థితిలో ఉండే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా రాకూడదు, అటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని ఇంతకు ముందు ఎవరు కూడా ఆలోచన చేసిన పరిస్థితులు లేవు గత పాలనలో, గత పాలకులలో ఎప్పుడు కూడా. ఈరోజు 100 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో భూముల రీసర్వేను చేపట్టి ఒక మహాయజ్ఞంగా ఈరోజు రాష్ట్రంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ భూముల రీసర్వే కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 15,000 మందిని సర్వేలను ఈరోజు రిక్రూట్ చేశాం. వేల సంఖ్యలో రిక్రూట్ చేశాం. కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశాం. ఆధునిక టెక్నాలజీ, కోర్స్ అంటారు, కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ సిస్టమ్, కోర్స్ బేస్ సిస్టమ్స్ ను తీసుకొచ్చి విమానాలను సైతం ఉపయోగిస్తా ఉన్నాం, హెలికాప్టర్లను సైతం ఉపయోగిస్తా ఉన్నాం, డ్రోన్లను సైతం ఉపయోగిస్తా ఉన్నాం, రోవర్లను కొనుగోలు చేసి రోవర్లను ఉపయోగిస్తా ఉన్నాం. అన్నీ కూడా పరిజ్ఞానానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేశాం, ఉపయోగిస్తా ఉన్నాం. వేల సంఖ్యలో సర్వేలను అందరినీ కూడా నియామకం చేశాం. 100 సంవత్సరాలకు కూడా పూర్వం జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే చేయించి హద్దులను మళ్ళీ పూర్తిగా మార్క్ చేసి రికార్డ్స్ అన్నిటినీ కూడా పూర్తిగా అప్డేట్ చేసి సబ్ డివిజన్స్, మ్యూటేషన్స్ అన్నీ కూడా పూర్తిగా అన్ని కరెక్ట్గా చేసి ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఈరోజు ఈ షరతులు గల పట్టా పేరుతో రైతులకు జరుగుతా ఉన్న ఇటువంటి భూములు ఏదైతే ఉన్నాయో, ఇవే కాకుండా చుక్కల భూములని, అనాధీనం భూములని, ఇటువంటి
నిషేధిత జాబితాలో ఉన్న ఇటువంటి అనేక భూములన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ చూపాలని ఈరోజు మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు పడడం మొదలుపెట్టే ఈ కార్యక్రమాన్ని ఒక దీక్షగా చేస్తా ఉన్నాం. గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా రీసర్వే చేసి భూములు స్థిరాస్తుల యజమానులకు స్పష్టంగా కూడా సరిహద్దులు చూపడంతో పాటు హక్కు పత్రాలు కూడా ఈ మహాయజ్ఞంలో భాగంగా హక్కు పత్రాలను కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ నవంబర్ అంటే రేపు నెలలో మొదలుపెట్టే ఈ కార్యక్రమం పూర్తిగా అన్ని కంప్లీట్ చేసి ఏకంగా ఈ నవంబర్ నెలలో దగ్గర 1500 గ్రామాల పైచిలుకులో 17,000 గ్రామాలకు సంబంధించి అందులో 1,500 గ్రామాలు ఈ నవంబర్ నుంచి వాటికంతా కూడా సర్వేలన్నీ పూర్తి చేసి హద్దులన్నీ కూడా డిమార్క్ చేసి అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించి అందరికీ కూడా భూ సర్వే భూ హక్కు పత్రాలను ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని రేపు నెల నవంబర్లో 1,500 గ్రామాలలో మొదలెడితే ఇవన్నీ పూర్తి చేసి అక్కడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా మన గ్రామంలోనే ఉండేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. ఎందుకో తెలుసా? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా మన గ్రామంలో ఉండేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. కారణం, మన గ్రామంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటే మన భూములు వేరే వాళ్ళ పేరు మీద మన రికార్డులు మార్చి తిక్క చేష్టలు చేస్తే వెంటనే మనకు తెలిసిపోతుంది. కాబట్టి అటువంటివన్నీ కూడా మనం అడ్డుకోగలుగుతాం. కాబట్టి అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదు. కాబట్టి ఒక గొప్ప యజ్ఞంగా నవంబర్ మాసం నుంచి ఏకంగా 1,500 గ్రామాలలో మొదలుపెట్టే ఈ కార్యక్రమం ప్రతి నెల కొన్ని వందల గ్రామాలను యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఈ కార్యక్రమం అంతా కూడా వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం 17,000 చిల్లర గ్రామాలలో, రెవెన్యూ గ్రామాలలో అన్నింటిలో కూడా పూర్తి చేసుకునే కార్యక్రమం పూర్తవుతుంది. ఒక పెద్ద యజ్ఞం రాష్ట్రంలో ఏదైతే జరుగుతా ఉందో అది వచ్చే ఏడాది చివరి నాటికి సత్ఫలితాలను ఇచ్చే విధంగా పూర్తవుతుంది. ఈ దిశలో మరో అడుగే ఈ రోజు నుంచి అమలు చేస్తా ఉన్నా, ఈ రోజు మనం తీసుకుంటా ఉన్న ఈ నిర్ణయం షరతుల గల పట్టా పేరిట నిషేధిత జాబితాలో అంటే 22A1 లో ఉన్న ఈ భూముల సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు క్లియరెన్స్ పత్రాలను జారీ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాలలో 22A నిషేధిత జాబితాలో ఉన్న 18,889 సర్వే నెంబర్కు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యలను పరిష్కారం చూపినట్టు అవుతుంది. దీనివల్ల ఆయా భూముల్లో సాగు చేసుకుంటా ఉన్న అక్షరాల 22,042 మంది రైతులకు వారి భూమి మీద వారికి హక్కు కల్పించే కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాము అని చెప్పి, ఈ రోజుతో అది జరుగుతుంది అని చెప్పి కూడా ఒక గొప్ప శుభవార్త నా రైతన్నలకు అందరికీ కూడా ఈరోజు తెలియచేస్తా ఉన్నా. వేలాది రైతులకు ఇబ్బందిగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతా ఉన్నాయి ఈరోజు. ఇలాంటి వారంతా ఇక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 22A1 కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఈ భూముల సమస్యను
శాశ్వతంగా పరిష్కారం చూపించడం, వాటిని డినోటిఫై చేసే ఒక గొప్ప నిర్ణయం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ మేరకు షరతులు గల పట్ట భూములన్నింటినీ కూడా నిషేధిత జాబితా నుంచి డినోటిఫై చేస్తూ ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చే కార్యక్రమం ఇదివరకే జరిగింది అని కూడా తెలియచేస్తా ఉన్నా. ఈ నిర్ణయం వల్ల ఈ ఒక్క ఆవనగడ్డ నియోజకవర్గంలో మాత్రమే చూసుకున్నా కూడా అక్షరాల 10,19 మంది రైతన్నలకు అక్షరాల 15,791 ఎకరాలకు ప్రయోజనం కలిగే గొప్ప కార్యక్రమం ఈ ఒక్క నియోజకవర్గంలోనే జరుగుతుంది. దాదాపుగా 16,000 ఎకరాలు రైతులకు యాజమాన్య హక్కులు ఈరోజు అందుతాయి. అక్షరాల 10,000 పైచిలకు ఉన్న రైతులకు యాజమాన్య హక్కులు ఈరోజు కలుగుతాయి. మనం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇన్నాళ్ళు ఆ భూములు సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకు వాటికిపై పూర్తిగా సర్వ హక్కులు లభిస్తాయి. ఇకపై ఆ రైతులు వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకోవచ్చు, లేదా ఇంకొకరెవరైనా ఆ భూములు కొనుక్కోవచ్చు, లేదా ఆ రైతన్నలు ఆ భూములు వాళ్ళ పిల్లలకు బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. అన్ని రకాల హక్కులు కూడా ఆ ప్రతి రైతన్నలకు కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ భూ హక్కు కార్యక్రమంలో భాగంగానే వారికి పక్కాగా హక్కు పత్రాలను కూడా ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతుంది. హక్కు పత్రాలను కూడా మీ చేతిలో పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడే మరికొన్ని విషయాలను కూడా మీ అందరితో కూడా ఈరోజు పంచుకోవాలి. దేశంలో భూముల అమ్మకాలు కానీ భూముల కొనుగోలు కానీ ఈ ప్రక్రియ అంతా కూడా ఒక్కసారి గమనించినట్టయితే 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారమే ఇవన్నీ కూడా జరుగుతుంది. నాటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1930 వరకు షరతు గల భూముల పట్టాలు పేరుతో వివిధ వర్గాలకు భూ కేటాయింపులు జరిగాయి. వాటిని ఇంకా రకరకాల కేటగిరీల భూములను మెట్ట అని, తరి అని, సాగులో ఉన్న మెట్ట భూములని, డొంక అని, వంక అని, వాగు అని, గ్రామకంఠమని, ప్రభుత్వ భూములని, ఇలా రకరకాల అనేక కేటగిరీస్లో వీటినన్నిటినీ కూడా 1932 నుంచి 34 సంవత్సరం ఆ మధ్యలో రికార్డులన్నీ కూడా రీసెటిల్మెంట్ బుక్స్లో అంటే RSR బుక్స్లో కూడా చేర్చడం జరిగింది. ఆ మేరకు భూములు పొందిన పట్టాదారుల వివరాలను సర్వే నెంబర్ల వారీగా వారికి పక్కాగా ఆ RSR బుక్లో నమోదు కూడా చేయడం జరిగింది. అటువంటి భూములను 1932-34 నుంచి రైతన్నలందరూ కూడా వారి తరాలు, వారి పిల్లల తరాలు, ఆ తర్వాత వారి మనవళ్ళ తరాలు కూడా ఈరోజు అనుభవించుకుంటా ఉంటున్న ఇటువంటి భూములను ఎటువంటి ఇబ్బంది పడకుండా అమ్ముకోగలిగే భూములను మన కర్మ ఏమిటి అనంటే 2016లో ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది. ఆ 2016 వరకు రిజిస్ట్రేషన్ కానీ టైటిల్ డీడ్స్ కానీ అన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా కొనసాగుతానే ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడం వల్ల వారికి పంట రుణాలతో పాటు ఇతర రుణాలు కూడా గతంలో అన్నీ కూడా అందేవి.
కానీ 2016లో గత ప్రభుత్వం జిల్లాల వారీగా ఆ భూములన్నింటినీ కూడా నిషేధిత జాబితా 22Aలో చేరుస్తూ 2016 మే నెలలో రకరకాల జీవోలు జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ రైతన్నలందరికీ కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకే ఆ భూములన్నింటినీ కూడా డీనోటిఫై చేసి ఆ రైతన్నలకందరికీ కూడా మంచి చేసే గొప్ప కార్యక్రమం ఈరోజు మళ్ళీ జరుగుతూ ఉంది. 2016 మేకు ముందు ఉన్న హక్కులను మళ్ళీ ఆ రైతన్నలకు పునరుద్ధరించి 80 సంవత్సరాలకు పైగా వారికి ఉన్న హక్కులను కాలరాస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ రైతులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమం శ్రీకారం చుట్టాము ఈరోజు. 22,042 కుటుంబాలకు మంచి జరిగిస్తూ 35,669 ఎకరాలకు సాగు చేసుకుంటా ఉన్న రైతులకు ఈ రోజు నుంచి మళ్ళీ మంచి రోజులు మళ్ళీ మొదలయ్యాయి ఈ రోజు నుంచి అని కూడా సగర్వంగా మీ బిడ్డగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూ యాజమాన్య హక్కుల విషయంలో ఉన్న వివాదాలకు అన్నింటినీ కూడా ముగింపు పలికి ఇంతకు ముందు నేను చెప్పా, ఇవే కాదు ఇంకా రకరకాల సమస్యలు, అనాధీనం భూములు, చుక్కల భూములు, సర్వీస్ ఇనామీ భూములు, ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి నిషేధిత జాబితా. వీటి అన్నిటికీ కూడా సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తూ ఈ వివాదాలకన్నిటికీ కూడా ముగింపు పలుకుతూ నిజమైన హక్కుదారులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో మన రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషను, ల్యాండ్ రికార్డుల నిర్వహణ దేశానికే ఒక మోడల్గా కూడా చూపించే దిశగా 100 సంవత్సరాల కిందట జరిగిన సర్వే కార్యక్రమాన్ని మళ్ళీ రీసర్వే చేయించి ఈరోజు హక్కులన్నీ కూడా మళ్ళీ ఇచ్చే గొప్ప కార్యక్రమానికి వివాదాలకు తావు లేకుండా వివాదాలన్నీ కూడా పరిష్కారం అయ్యేట్టుగా చేస్తూ గ్రామ స్థాయిలోనే రైతులందరికీ ప్రజలందరికీ కూడా మంచి చేసే గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ భూ లావాదేవీలు భూతద్దంతో వెతికినా కూడా ఒక్క పొరపాటు కూడా లేకుండా ఉండేట్టుగా సవ్యంగా పూర్తిగా చట్టబద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేసే కార్యక్రమానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఇలాంటి విషయాలు మరికొన్ని విషయాలు కూడా ఇలాంటి సందర్భంలో మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఈ రోజైనా కూడా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. మేము అందరితో కూడా ఈరోజు మన పరిపాలనలో జరుగుతూ ఉన్న మంచి ఏమిటి, గత ప్రభుత్వ పరిపాలనలో జరిగిన చెడు ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ రోజైనా ఈ రోజైనా గిరిజనులకు సైతం ROFR పట్టాలను ఇచ్చినది గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే, ఇప్పుడు మళ్ళీ ఇచ్చినది మీ అన్న జగనన్న ప్రభుత్వం ఈరోజు ఇస్తా ఉంది, మనందరి ప్రభుత్వం ఈరోజు ఇస్తా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసైన్డ్ కానీ ROFR కానీ ఆలయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నది కూడా చివరకు మన ప్రభుత్వం, మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
అసైన్డ్ భూములను గత ప్రభుత్వం వంచిస్తే వారికి మంచి చేస్తున్న ప్రభుత్వం ఈరోజు మనది. రైతుల దగ్గర నుంచి ఎలా దోచుకోవాలి భూములను అని చెప్పి గత ప్రభుత్వం ఆలోచనలు చేస్తే ఆ పేదవాడికి, ఆ రైతన్నలకు మంచి చేస్తూ భూములు ఎలా తిరిగి వాళ్ళకి ఇప్పించాలి అని చెప్పి ఆరాటపడుతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన ప్రభుత్వం రైతు మనసు తెలిసిన ప్రభుత్వం. పేదవాడి గుండె చప్పుడుగా ప్రతి అడుగులోనూ కూడా పేదవాడి బాగోగులను మనసులో పెట్టుకొని అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మనది. ఇంటింటికి సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి కూడా వివక్ష లేకుండా, కరప్షన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించాలని తపన పడతా ఉన్న ప్రభుత్వం మనది. వాగ్దానాలను ఎన్నికల ప్రణాళికలో ఒక మేనిఫెస్టోలో ఒక చెబితే ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను, ఒక బైబిల్ గాను, ఒక భగవద్గీత గాను భావించి ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలని ఏకంగా 98% వాగ్దానాలని ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలోనే నెరవేర్చని కూడా మారుస్తా ఉన్న ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న మార్పుని మీ గ్రామంలోనే చూడండి అని చెప్పి విన్నవిస్తా ఉన్నా. మన గ్రామంలో 4 అడుగులు వేస్తే చాలు మన గ్రామంలోనే గ్రామ సచివాలయాలు కనిపిస్తాయి. అందులో 10 మంది 12 మంది మన పిల్లలు మనకు సేవలు అందించేందుకు ఉత్సాహంగా చిరునవ్వుతో కనిపిస్తారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కనిపిస్తాడు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కనిపించి ప్రతి అడుగులోనూ కూడా మనకు మంచి చేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నాడు. లంచాలు అడగడు, వివక్ష చూపడు. 1వ తారీఖున సూర్యోదయం అయిన వెంటనే అది ఆదివారమైనా సరే, సెలవు దినమైనా సరే, పండుగ దినమైనా సరే లెక్క చేయడు. తెల్లవారుజామునే ఇంటికి వస్తాడు. చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బులు సైతం చేతిలో పెట్టిపోతాడు. ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో మన కళ్ళ ఎదుటనే, మన గ్రామాలలోనే కనిపిస్తా ఉంది. అదే గ్రామంలో మరో 4 అడుగులు వేస్తే చాలు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతును చెయ్యి పట్టుకుని నడిపించే ఒక గొప్ప ఆర్బీకే అనే వ్యవస్థ కనిపిస్తుంది. మన కళ్ళ ఎదుటనే ట్రాన్స్పరెంట్ గా ఎటువంటి అవకతవకలు లేకుండా ఈ క్రాప్ విధానం జరుగుతూ ఉంది. సోషల్ ఆడిట్ లో పెడతా ఉన్నారు. విత్తనాలు దగ్గర నుంచి, పెస్టిసైడ్స్ దగ్గర నుంచి, ఫర్టిలైజర్స్ దాకా కూడా కల్తీ అనేది లేకుండా గ్రామంలో మన గడప వద్దకే ఈరోజు అందిస్తా ఉన్నారు. ఒక గొప్ప ఆర్బీకే వ్యవస్థ మన గ్రామంలో ఈ రోజే కనిపిస్తా ఉంది. పంట కొనుగోలు విషయంలో రైతన్నలకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ కనిపిస్తా ఉంది. మరో 4 అడుగులు అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే చాలు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ కనిపిస్తా ఉంది. ఆ విలేజ్ క్లినిక్ లో ఒక సిహెచ్ఓ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రాక్టీషనర్ అంటే బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సు అక్కడే ఉంటూ 24 గంటలు అందుబాటులో అక్కడే ఉంటూ, అక్కడే ఇంట్లోనే ఉంటూ 67 రకాల మందులు ఇస్తూ, 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తూ, ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్ గా ఉంటూ గొప్ప విలేజ్ క్లినిక్ అనే కాన్సెప్ట్ కు నాంది పలుకుతా ఉన్నాయి మన గ్రామాలలో. ఈ నెలలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా నాంది పలికిస్తా ఉన్నాం.
ఇవన్నీ కూడా మన గ్రామంలోనే కనిపిస్తా ఉన్నాయి. అదే గ్రామంలో ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే చాలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. నాడు నేడుతో రూపురేఖలు మారిపోతా ఉన్న స్కూళ్లు కనిపిస్తా ఉన్నాయి. ఇక 4 అడుగులు మరో 4 అడుగులు ముందుకు వేస్తే డిజిటల్ లైబ్రరీలను కూడా కట్టబోతా ఉన్నాం మన గ్రామంలో. అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్తో మన గ్రామాలలో మన పిల్లలకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తూ డిజిటల్ లైబ్రరీలు కూడా మన గ్రామాలలోనే కట్టబోతా ఉన్నాం. ఇలా మన కళ్ళ ఎదుటనే మన గ్రామాల రూపురేఖలన్నీ కూడా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో ఈరోజు రూపురేఖలన్నీ కూడా మారుతా ఉన్నాయి మన గ్రామాలలో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. కాబట్టి మనందరి ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మీ ఇంటికి ఈ మేలు చేశామని సవినయంగా, వినయపూర్వకంగా, సగర్వంగా చెప్పుకుంటూ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు గడప గడప తిరుగుతూ వాళ్ళ ఆశీర్వాదాలు ఈరోజు ప్రతి ఇంట్లోనూ తీసుకుంటూ గడప గడప కార్యక్రమం ఈరోజు గొప్పగా జరిగిస్తా ఉన్నారు. ఒకవైపున మనం ఇంత మంచి చేస్తూ గడప గడపకు వెళ్ళి ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ ఆశీస్సులు పొందుతా ఉంటే చెప్పుకోవటానికి ఏమీ లేని వాళ్ళంతా ప్రజలకు ఏ మేలు గతంలో చేసిన వారంతా ఈరోజు ఏం చేస్తా ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా. ఏం చేస్తా ఉన్నారు? ఈ రోజులు వాళ్ళు చేసిన మంచి ఏమిటో చెప్పుకోలేరు. ఈరోజు వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు బూతులు తిట్టడంలో ఈ మధ్యకాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారో మనమంతా చూసాం. బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి. వీధి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడరో నాకు తెలియదు. నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు. ఇంటింట అవ్వ తాతల గురించి, అక్క చెల్లెమ్మల గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మొన్ననే దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తా ఉన్నాడో కూడా మనమంతా చూస్తా ఉన్నాం. మనము ఎవ్వరికి కూడా అన్యాయం చేయకుండా, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా 3 రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే కాదు, 3 పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి. మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలలో నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడడం మొదలు పెడితే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి, మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి, మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి,
ఇలా ప్రతి ఒక్కరూ కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు 4 సార్లు చేసుకోవడం మొదలు పెడితే మీరు చేసుకోండి అని చెబుతూ పోతే ఇక వ్యవస్థ ఏం బతుకుతుంది? ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి? అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వారు మనకు దశ దిశ చూపగలరా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మంచి చేసిన చరిత్ర లేని వారంతా, వెన్నుపోట్లుదారులంతా, ఎవరికి మంచి చేసిన చరిత్ర లేదు, అందరూ వెన్నుపోటుదారులే. ఎన్నికల వేళ రంగులతో కూడిన మేనిఫెస్టోలు కూడా ఇస్తారు, వాగ్దానాలను చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాగ్దానాలు మర్చిపోతారు, మేనిఫెస్టోను తీసుకొని చెత్త బుట్టలో వేస్తారు. మళ్ళీ ప్రజలు ప్రశ్నిస్తారేమో అని ఆ మేనిఫెస్టోను కనిపించకుండా చేస్తారు. కనీసం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి, ఆ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి మేనిఫెస్టో అని బటన్ నొక్కితే ఆ మేనిఫెస్టో కూడా చూపించలేని పరిస్థితిలో పరిపాలన చేస్తారు. ఈరోజు ఇటువంటి వారు అందరూ కూడా దుష్ట చతుష్టయంలా ఏర్పడ్డారు. ఇటువంటి వారు దుష్ట చతుష్టయంలా ఏర్పడి కలిసి కూటములు కడతారు. కలిసి కూటములు కట్టి మీ బిడ్డ మీద యుద్ధం చేస్తారట. మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట వీళ్ళంతా. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క జగన్ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతా ఉన్నారు అనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఇక పోరాటం వివక్ష లంచాలు లేకుండా నేరుగా 87% ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చిన మన ప్రభుత్వానికి, ప్రజలకు ఏనాడు కూడా మంచి చేయని పచ్చ రంగు పెత్తందారులకు మధ్య, ఆ కూటమికి మధ్య ఇక నిరంతరం పోరాటం సాగుతుంది. మరో 18 నెలలు, మరో 19 నెలలు ఇవన్నీ కూడా రోజు కనిపిస్తాయి. నాకు వారి మాదిరిగా ఓ ఈనాడు నాకు తోడుగా లేదు, నాకు వారి మాదిరిగా ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఇటువంటి వారంతా కూడా నాకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ నాకు దేవుడి దయ, ఆ దేవుడి దయతో పాటు మన పాలనలో మంచి జరిగింది, మంచి జరిగిన ప్రతి కుటుంబంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి తల్లి, ప్రతి అవ్వ, ప్రతి తాత, వీరంతా నాకు తోడుగా నిలబడతారన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు అబద్ధాలను, మోసాలను, కుట్రలను, మీడియాలను, వారు పొత్తులను నమ్ముకుంటే నేను వారి మాదిరిగా కుతంత్రాలను, కుళ్ళును, మోసాన్ని, దత్తపుత్రులను నమ్ముకోలేదు, మీడియాను నమ్ముకోలేదు. నేను దేవుడు దయను నమ్ముకున్నాను, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను నమ్ముకున్నాను అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మంచికి,
మోసానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది సామాజిక న్యాయానికి, సమాజాన్ని ముక్కలు చెక్కలుగా చేయాలన్న ఆలోచనలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇలాంటి ఈ యుద్ధంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి యుద్ధంలో కుట్రలు, కుతంత్రాలు ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మీ అందరితో కూడా నేను వేడుకునేది ఒక్కటే, ఈ మోసాలను నమ్మద్దండి, ఈ కుతంత్రాలను నమ్మద్దండి, ఈ పేపర్లను చదవద్దండి, ఈ టీవీలను చూడొద్దండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగింది అనంటే జగనన్నకు తోడుగా నిలబడండి. ఈరోజు మీ జగనన్న మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా హంగులు ఆర్భాటాలు లేకపోయినా, వాళ్ళ మాదిరిగా ఇన్నిన్ని మీడియా ప్రతినిధులు, ఇన్నిన్ని మీడియా ఛానళ్ళు, టీవీలు, పేపర్లు లేకపోయినా, దత్తపుత్రుడు తోడు లేకపోయినా, మీ బిడ్డకు మీ గుండెల్లో స్థానం ఉంటే చాలు. ఇదే మీ బిడ్డ కోరుకుంటాడు. దేవుడి దయతో ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఇంకా ఎక్కువ మంచి జరగాలని చెప్పి దేవుడిని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆవనిగడ్డకు సంబంధించి కాసేపటి కిందట రమేష్ అన్న మాట్లాడుతూ ఆవనిగడ్డలో కొన్ని మంచి కార్యక్రమాలకు సహాయ సహకారాలు కావాలి అని చెప్పి అడిగాడు. ఆవనిగడ్డ కోడూరు ప్రధాన రహదారి అభివృద్ధి చేయుట కోసం దాదాపుగా 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నా, తోడుగా నిలబడాలన్నా అని అడిగాడు. రమేష్ అన్న అడిగినట్టుగా ఈ ఆవనగడ్డ కోడూరు ప్రధాన రహదారి అభివృద్ధికి ఈ 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కృష్ణానది కుడి ఎడమ కరకట్టు మరియు సముద్రపు కరకట్టు ప్రతిష్ఠ చేయుటకు, అక్కడక్కడ అవిగ్గా ఉందన్నా దీన్ని ప్రతిష్ఠ చేయుటకు దాదాపుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి కూడా సహాయ సహకారాలు కావాలని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను. కృష్ణానది పాయనందు గల పాత ఎడ్లలంక రహదారి వంతెన ఏర్పాటు కావాలని అడిగాడు. ఈ పాత ఎడ్లంక రహదారి వంతెన ఏర్పాటుకు 8.5 కోట్లు ఖర్చు అవుతుంది. దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఆవనగడ్డలో ఉన్న కంపోస్ట్ యార్డును తరలించుట కొరకు మరో 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. ఆవనగడ్డ సమీపంలో ఉన్న ఈ కంపోస్ట్ యార్డును కూడా ప్రజలకు ఆ వాసనల నుంచి విముక్తి కలిగిస్తేందుకు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను. ఆవనగడ్డ నందు సీసీ డ్రైన్ల ఏర్పాటు కొరకు మరో 10-15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను. ఆవనగడ్డ ఏరియా ఆసుపత్రి నుండి ఆవనగడ్డ ఏరియా హాస్పిటల్లో కిడ్నీ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కోసం చేయమని అడిగాడు. ఇది అన్నిటికన్నా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఇవన్నీ కూడా ఏదైతే రమేష్ అని అడిగాడో అన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ బిడ్డ జరిగిస్తాడు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియచేస్తూ, ఇంకా మంచి జరగాలి, దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశాలు దేవుడు ఇవ్వాలి అని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నాం. హలో. నిషేధిత భూముల జాబితా నుండి షరతు గల పట్టా భూముల తొలగింపు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బటన్ క్లిక్ చేయడం ద్వారా ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం. లబ్ధిదారులైన ఆలపర్తి హరిమోహన్ రావు, భావదేవరపల్లి, జిన్నాబత్తిన బాబురావు, తలగడదీవి, సంకా మురళీమోహన్, మురళీకృష్ణ, కమ్మనమోలు, అంబటి బసవేశ్వరరావు, తలగడదీవి, కడవకొల్లు కాళేశ్వరరావు, మండపాకాల, గంధం పద్మావతి, సాలెపాలెం చెందినటువంటి రైతులకు నిషేధిత భూముల జాబితా నుండి షరతుగల పట్టా భూముల తొలగింపు కార్యక్రమంలో భూ సమస్యలను పరిష్కరిస్తూ పట్టాలను లబ్ధిదారులకు అందజేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000, హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం, పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం. రైతు కష్టం తెలిసిన బిడ్డగా ఈ 3 ఏళ్లలో ప్రతి అడుగు రైతన్నలకు తోడుగా వారిని ఆదుకునే దిశగా గతంలో ఎన్నడూ జరగని ఆలోచనలు చేసి చరిత్రను మార్చే విధంగా విప్లవాత్మక మార్పులు తెచ్చి గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టి నేడు నిషేధిత భూముల జాబితా నుండి షరతుగల పట్టా భూములను లబ్ధిదారులకు అందజేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మొదలైన యుద్ధం విజయదారులను చూపే, చెయ్యి తాకితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే, మనకిచ్చే పక్కా ఇల్లు ఇంటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి కష్టానికి నేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం, ప్రతి మహిళకు అందరుంది వైఎస్ఆర్ ఆసరా పథకం, కానుకను ప్రతి పేదింట
ఇంటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం. రెస్పెక్టెడ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విచ్చేసినందుకు కృష్ణా జిల్లా ప్రజల తరపున, ప్రత్యేకంగా అవనిగడ్డ ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మీరు తీసుకునే నిర్ణయం కొన్ని వేల రైతు కుటుంబాల వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోలేరు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగానికి, ప్రింట్ అండ్ మీడియా వారికి, జిల్లా ప్రజల తరపున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అభివృద్ధి లక్ష్యం పాట పెట్టి జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము.